హాస్పిటల్కి వచ్చాను రా. ఏం చేస్తున్నావు? సారీ మ్యామ్. అది ఇరిగితే సిమెంట్ వేయాల్సి వస్తుంది తెలుసా? మ్యామ్ దీనికి కూడా సిమెంట్ యూస్ చేస్తారా? మరి మొన్న మా దగ్గరికి ఒక 85-year-old మామగారు వచ్చారు. ఆవిడ్ని బ్యాక్ పెయిన్ అని చెప్పి వీల్ చైర్లో తీసుకొని వచ్చారు. అప్పటికే ఆవిడ 2 months నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ చూసిన తర్వాత ఈ వెన్నెముకల్లోని పగుళ్ళు కనిపించినాయి అనమాట. సో దానికి సిమెంట్ ఇంజెక్ట్ చేసిన ఒక ఫ్యూ అవర్స్లోనే ఆవిడ మంచిగా నడవటం మొదలుపెట్టారు. మ్యామ్ మీ వెన్నుముక కూడా ఫ్రాక్చర్ అవుతుందా? అవుతుంది. యాక్చువల్గా ఈ మన వెన్నుపూస ఉంటుంది కదా, ఆ వెన్నుపూసని ప్రొటెక్ట్ చేయడానికి, మన మూమెంట్స్కి హెల్ప్ చేయడానికి ఈ వెన్నెముకలు ఉంటాయి. వీటిని వర్టెబ్రా అని అంటాం అనమాట. ఈ ఛాతీ దగ్గర ఉన్న ఈ వెన్నెముకలేమో బాగా ఫిక్స్డ్గా ఉంటాయి, వెరజ్ ఈ నడుం దగ్గర ఉన్న వెన్నెముకలేమో మోర్ మొబైల్గా ఉంటాయి అన్నమాట. సో మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ వల్ల ఏంటంటే వయసు పైపడ్డ వాళ్ళలోని ఎముకలు అరిగిపోయినప్పుడు ఈ మార్పు వల్ల ఈ జంక్షన్ దగ్గర ఉన్న ఈ వర్టెబ్రా పగులు రావచ్చు. దాన్ని వర్టెబ్రల్ ఫ్రాక్చర్స్ అంటాం. సో వీటికి ఏ మత్తుమందు లేకుండా, ఏ కోత లేకుండా సిమెంట్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ బోన్ డ్యామేజ్ అవ్వకుండా, అంటే ఫర్దర్గా ఫ్రాక్చర్స్ అవ్వకుండా, వెన్నుపూస డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలుగుతాం.